ఊళ్ళో కాని ఉండేవాడు అన్నమాట. బాగా పెద్ద ఆయన ప్లస్ పెద్ద ఆయన అంటే కొద్దిగా ఆ ఊళ్ళో వాళ్ళు కొద్దిగా బాగా శివభక్తుడు అనమాట. కానీ రానివాడు చూసేవాడు, చాలా బాధపడేవాడు. కాకపోతే ఎక్కడైనా గుళ్ళు ఉంటే ఆ పూల మొక్కలు ఏమి లేకపోతే గుడి చుట్టూ అందంగా రెడీ ముస్తాబు చేయడం, పూల మొక్కలు లేకపోతే పూల మొక్కలు వేయడం, పెంచడం, గుడి బయట సేవ చేసుకోవడం అలా చేసేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కదా, దేవుడి సేవే కదా అని. తర్వాత ఒక ఊరికి వెళితే మామూలుగా దాంట్లో ఏమవుతుందంటే శివుడికి ఎదురుగా నన్ను ఉంటాడు అనమాట. శివుడు కనపడ్డా అనమాట. శివుడు కనపడకపోతే ఇట్లా బాధపడి వెళ్ళిపోతా ఉంటే శివుడు పక్క బెండ్ అవుతాడు అనమాట, ఉంగుతాడు అనమాట. సరే దర్శనం చేసుకుని హ్యాపీగా వెళ్తాడు అనమాట. అది ఫ్రెండ్స్ పెద్ద స్టోరీ ఇది. దీని సెకండ్ పార్ట్ కూడా ఉంది. అసలు ఊరేంటి లేకపోతే ఆ దేవాలయం ఎక్కడుందో వీలైతే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందని.